ఏమే, ఎవరిని అడిగి నా చీర నగలు తీసుకున్నావు అని గట్టిగా అరిచింది రాధిక. ఎవరిని అడగాలి? అవి ఏమన్నా నీ పుట్టింటి నుంచి తెచ్చుకున్న ఆస్తా? అవి మా ఇంటి వారసత్వంగా కోడళ్ళకి వస్తున్న సంపద. నేను నీకు ఇచ్చాను, నువ్వు నీ కోడలికి ఇవ్వాలి. కానీ నువ్వు ఇచ్చేలా కనిపించలేదు, అందుకే నేనే ఆ పిల్లకి ఇచ్చాను అని అంది అనంతలక్ష్మి. మంచి పని చేశావమ్మా అని గజేంద్ర అని. అయినా అవి నీ దగ్గర ఉంటే మాత్రం ఏం ప్రయోజనం రాధిక? ఎప్పుడు ఆ బీరువాలోనే పడి ఏడవాల్సిందే కదా. అదే ఆ అమ్మాయికి ఇస్తే చూడు, చక్కగా ఎంత అందంగా అలంకరించుకుందో. నువ్వు ఒక్కరోజైనా అంత అందంగా అలంకరించుకున్నావా వాటిని అని రాధికకు చివాట్లు పెట్టి. అమ్మ అక్షిత, రితేష్తో బయటికి వెళ్ళి నిలబడు తల్లి, రచన హారతి ఇస్తుంది అని అన్నాడు గజేంద్ర. దానితో సరే మావయ్య అని రితేష్ చేయి పట్టుకొని బయటకు లాక్కెని వెళ్ళింది అక్షిత. అక్షిత అలా తీసుకుని వెళ్తుంటే ఏమీ చేయలేక అక్షిత వెనకే వెళ్ళాడు రితేష్. ఏరా, నీకు సెపరేట్గా చెప్పాలా అని గజేంద్ర అనడంతో ఏడుపు మొహం పెట్టుకొని బయటికి వెళ్ళాడు రిత్విక్. రిత్విక్ బయటికి రావడం చూసి తన 2 చేతులు పైకి ఎత్తి నిలబడింది అంజమ్మ. దాంతో దేవుడా అని అనుకుంటూ తన 2 చేతులతో అంజమ్మని ఎత్తుకున్నాడు రిత్విక్. అది చూసి అక్షిత కూడా చేతులు ఎత్తి నిలబడింది. దాంతో సీరియస్గా అక్షితను చూసి ఎత్తుకున్నాడు రితేష్. హారతి తీసుకొని వచ్చిన రచన, ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎవరితో వచ్చారు అని అడిగింది. రచన, ఆ హారతి ఏదో ఇచ్చేస్తే మేము లోపలికి వస్తాము, అంతేగాని పేర్లు చెప్పాలి, పాటలు పాడాలి అంటే కుదరదు అని అన్నాడు రిత్విక్. కుదరదు అంటే ఎట్టా పినిమిటి? కుదురుతుంది, నువ్వు నా పేరు చెప్తున్నావు అంతే అని అంది అంజమ్మ. రిత్విక్, నోరు మూసుకొని వాళ్ళు చెప్పినట్లు చెయ్యి అని అన్నాడు గజేంద్ర. ఒరే రిత్విక్, త్వరగా చెప్పరా బాబు, నీకు ఆ అంజమ్మని ఎత్తుకుంటే సమ్మగా ఉందేమో కానీ నాకు ఈ బియ్యం బస్తాను ఎత్తుకుంటే వాచిపోతుంది అని ఏడుపు మొహంతో అన్నాడు రితేష్. ఆ మాటతో సీరియస్గా రితేష్ని చూసి మెల్లిగా రితేష్ నడుము మీద గట్టిగా గిల్లింది అక్షిత. దాంతో నువ్వు ఇచ్చిన షాక్కి నాకు ఎప్పుడో నవరంధ్రాలు పనిచేయడం మానేసింది. నువ్వు గిల్లినా కొరికినా నాకు ఏ చలనం తెలియదు అని అన్నాడు రితేష్. అబ్బా త్వరగా చెప్పు రిత్విక్, కాళ్ళు లాగేస్తున్నాయి అని అంది రచన. సరే అని గట్టిగా అరిచి, నేను అంజమ్మతో వచ్చాను అని మొహం మార్చుకొని చెప్పాడు రిత్విక్. వదినా, ఇప్పుడు నువ్వు చెప్పు అని అంది రచన. అది అది అని సిగ్గుపడుతూ అంది అంజమ్మ. అబ్బో, నీ సిగ్గు కానీ త్వరగా చెప్పవే తల్లి, ఇక్కడ చచ్చిపోతున్నాను అని మనసులో అనుకొని, అంజమ్మ గారు, తర్వాత సిగ్గుపడుదురు కానీ ముందు పేరు చెప్పండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ అడిగాడు రితేష్. దాంతో అది నేను నా పినిమిటి లిత్విక్ వచ్చాం అని అంది అంజమ్మ. అది విని షాకింగ్గా అంజమ్మ వైపు చూశారు అందరూ. మా అక్కకి రా పలకదు బావా, నువ్వేమి కంగారు పడిపో మాకు అని అన్నాడు మురళి. దాంతో అందరూ నవ్వగా, మనకి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కూడా ఉందా అనుకొని, ఒరే రితేష్ కానీరా అని అన్నాడు రిత్విక్. నేను అక్షిత వచ్చాం అని చెప్పాడు రితేష్. నేను రితేష్ వచ్చాం అని అక్షిత చెప్పగా వాళ్ళకి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించింది రచన. లోపలికి వచ్చిన అక్షిత అంజమ్మ దేవుడికి దీపం పెట్టి వారి వారి గదిలోకి వెళ్ళారు. జరిగిందంతా తలుచుకొని కోపంతో రగిలిపోతూ హాల్లో సోఫాలో కూర్చొని ఉంది రాధిక. అప్పుడే అటువైపు వెళ్తున్న రాధమ్మ చేతిలో ఉన్న గ్లాస్ కింద పడి పగిలింది. దాంతో అసలే కోపంగా ఉన్న రాధిక రాధమ్మ దగ్గరికి వచ్చి చెంప మీద కొట్టి, ఏం నీకు కూడా కళ్ళు నెత్తి మీదకు వచ్చాయా? ఇంట్లో వస్తువులు పగలకొడుతున్నావు అంటూ కోడళ్ళ మీద చూపించలేని కోపాన్ని రాధమ్మ మీద చూపించింది రాధిక. దాంతో క్షమించండి అమ్మ, తప్పైపోయింది అని కన్నీళ్లు పెట్టుకొని కింద పడిన గాజు పెంకులు క్లీన్ చేస్తుంది రాధమ్మ. రాధమ్మని చూసి పదవి విరిచాడు గజేంద్ర. అదంతా చూసి, మామయ్య, అత్తయ్యకి కొంచెం కోపం ఎక్కువ అనుకుంటా అని అడిగాడు ప్రేమ్. కోపం అని డీసెంట్గా అడగడం ఎందుకు అల్లుడు, పొగరు అని నీ స్టైల్లో అడుగు అని అన్నాడు గజేంద్ర. మీరు నా స్టైల్లో అడగమన్నాక ఇంకా నేను ఓపెన్ అవ్వకుండా ఎందుకుంటాను మావయ్య, దీన్ని పొగరు బల్పు అనరు మావయ్య, కొవ్వు అంటారు అని అన్నాడు ప్రేమ్. దాంతో ప్రేమ్ను ఒక్కసారిగా ఏగాదిగా చూసి, నిజమే అల్లుడు, అది కొవ్వే, కానీ దానిని కరిగించే మార్గమే తెలియడం లేదు అని అన్నాడు గజేంద్ర. ఆ మార్గం ఏంటో నాకు తెలుసు మావయ్య, చెప్పమంటారా అని అన్నాడు ప్రేమ్. ఆ మార్గం ఏదో చెప్పి పుణ్యం కట్టుకో బాబు అని అన్నాడు గజేంద్ర. దాంతో ఒక్కసారిగా రాధమ్మ వైపు గజేంద్ర వైపు చూసి, మన రాధమ్మ మీద నీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు ప్రేమ్. పని మనిషి మీద అభిప్రాయం ఏముంటుందయ్యా, ఇంటి పని బాగా చేస్తుంది, ఎవరికి ఏం కావాల్సినా వెంటనే చేసి పెడుతుంది, చాలా మంచిది కూడా,
అని చెప్తున్న గజేంద్రతో, రాధమ్మ పని మీద అభిప్రాయం కాదు మావయ్య, రాధమ్మ మీద అభిప్రాయం అని వివరంగా చెప్పాడు ప్రేమ్. రాధమ్మ మీద అభిప్రాయం అని ఆలోచిస్తూ ప్రేమ్ వంక అదోలా చూసి, ప్రేమ్ అన్నది అర్థం చేసుకున్న గజేంద్ర కంగారుగా, ఏయ్ చీచి, నేను అలాంటి వాడిని కాదు అని అన్నాడు. నేను అలా చేయమనడం లేదు, జస్ట్ యాక్టింగ్ చేయమంటున్నాను అంతే అని అన్నాడు ప్రేమ్. యాక్టింగ్ అయినా సరే నేను అలాంటి పని చేయను కాక చేయను అని అన్నాడు గజేంద్ర. సరే మీ కర్మ, నేనేమి చేయలేను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రేమ్. అలా వెళ్తున్న ప్రేమ్ చేయి పట్టుకొని లోపలికి లాగి డోర్ బోల్డ్ వేసింది రచన. రచన లాగిన ఫోర్స్కి ప్రేమ్ వచ్చి బెడ్ మీద పడ్డాడు. రచన డోర్ లాక్ చేయడం చూసి, మేడం వద్దు మేడం, ప్లీజ్ మేడం, నాకు ఇంకా పెళ్ళి కాలేదు మేడం, నేను అలాంటి వాడిని కాదు అని భయపడుతున్నట్లు యాక్టింగ్ చేస్తూ అన్నాడు ప్రేమ్. ప్రేమ్ యాక్టింగ్ చూసి, ఓవర్ యాక్షన్ చేసింది చాలు కానీ ఇంకా ఆపు అని అంది రచన. నేను భయపడినందుకైనా ఒక ముద్దు ఇవ్వచ్చు కదా బంగారం అని అన్నాడు ప్రేమ్. ఇస్తానులే కానీ వదినలు ఇంటికి వచ్చేశారు, తర్వాత ప్లాన్ ఏంటి అని ఎంతో ఆతృతగా అడిగింది రచన. వాళ్ళని ఇంటికి తీసుకొచ్చే వరకే నా ప్లాన్, తర్వాత వాళ్ళ మొగుళ్ళని ఎలా మార్చుకుంటారు అనేది వాళ్ళే ప్లాన్ చేసుకుంటారు, నేను దానికి హెల్ప్ చేస్తూ ఉంటాను అంతే అని చెప్పాడు ప్రేమ్. ఓ అలానా, అయితే వెయిట్ చేయాలి అన్నమాట అని. ఏదేమైనా ప్రేమ్, వదినలు మాత్రం సూపర్ ఉన్నారు అన్నయ్యలకు అని అంది రచన. మరి మన జోడి అని అడిగాడు ప్రేమ్. నేను బాగానే ఉన్నాను కానీ నువ్వే కొంచెం అటు ఇటుగా ఉన్నావు అని అంది రచన. ఏంటి అటు ఇటుగా ఉంటానా, నువ్వు నన్ను సరిగ్గా చూడలేదు అనుకుంటా అని షర్ట్ బటన్స్ విప్పుతూ చెప్పాడు ప్రేమ్. ఏ ప్రేమ్ ఏంటిది అని కళ్ళు మూసుకుంది రచన. డ్రెస్లో నేను నీకు అటు ఇటుగా కనిపిస్తున్నాను కదా, అదే డ్రెస్ లేకుండా అయితే సరిగ్గా కనిపిస్తాను కదా అని విప్పుతున్నా అని అన్నాడు ప్రేమ్. యూ అని డోర్ లాక్ తీసి ప్రేమ్ను బయటకు గెంటేసి డోర్ వేసుకుంది రచన. రచన అలా ప్రేమ్ని బయటికి తోయడంతో ప్రేమ్ వచ్చి తన రూమ్లోకి వెళ్తున్న రిత్విక్ మీద పడ్డాడు. ప్రేమ్ రచన రూమ్ నుంచి రావడం చూసి ప్రేమ్ వంక అనుమానంగా చూశాడు రిత్విక్. అయ్యో దొరికిపోయానే, ఇప్పుడు వీడికి ఏం సమాధానం చెప్పి తప్పించుకోవాలి అని ప్రేమ్ ఆలోచిస్తూ ఉండగా, ఇదిగో ప్రేమ్, ఇది నా రూమ్, అది కాదు, త్వరగా ఇటురా, ఎంతసేపు వెయిట్ చేయాలి అని పిలిచాడు గజేంద్ర. దానితో, పెద్ద సార్ పిలిచారని వచ్చాను సార్, రూమ్ తెలియక ఈ రూమ్లోకి వెళ్ళాను అని చెప్పాడు ప్రేమ్. అలా చెప్పిన రిత్విక్ కోపంగానే చూడడంతో, ఆ సార్ వస్తున్నా అని గజేంద్ర దగ్గరికి వెళ్ళాడు ప్రేమ్. లోపలికి వచ్చిన ప్రేమ్తో, ఏంటి పెళ్ళి కాకముందే నా చేతిలో మనవడిని పెడదామనుకుంటున్నారా ఏంటి అని అన్నాడు గజేంద్ర. ప్రస్తుతానికి అలాంటి ప్లాన్లు ఏమీ లేవు మావయ్య, ముందు ముందు ప్లాన్ చేయాలి అని అన్నాడు ప్రేమ్. ఆ మాటతో షాక్ అయి ప్రేమ్ను చూస్తూ ఉన్నాడు గజేంద్ర. నన్ను చూసింది చాలులే కానీ ముందు తర్వాత జరిగే కార్యక్రమానికి ఏర్పాటు చేయండి అని అన్నాడు ప్రేమ్. తర్వాత జరిగే కార్యక్రమం అని ఆలోచిస్తూ, తర్వాత కార్యక్రమం ఏంటి అని అడిగాడు గజేంద్ర. పెళ్ళి తర్వాత ఏముంటుంది మావయ్య, శోభనం అని గట్టిగా అరిచాడు ప్రేమ్. దాంతో, అదా, ఏర్పాట్లు చేయిస్తాను అని సిగ్గుపడుతూ అన్నాడు గజేంద్ర. అది ఏదో ఈయన శోభనం అన్నట్టు ఫీల్ అవుతున్నాడేంటి అని మనసులో అనుకొని బయటికి నడిచాడు ప్రేమ్. తర్వాత అందమైన గులాబీ మల్లెపూలతో ఎంతో అందంగా డెకరేట్ చేసి ఉంది రిత్విక్ రితేష్ల గదులు. ఆ గదులలో ఇరిటేషన్, కోపం కలగలిన మిక్స్డ్ ఫీలింగ్స్తో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు రిత్విక్ అండ్ రితేష్. అప్పుడే తెల్లటి పట్టుచీర కట్టుకొని పాల గ్లాస్తో లోపలికి అడుగుపెట్టింది అక్షిత. అక్షితను చూడగానే రితేష్కి కోపం వచ్చి డోర్ క్లోజ్ చేసి, నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లో అడుగు పెడతావు అని అడిగాడు. అడుగు పెడతావు కాదు, పెట్టాను, అది కూడా ఇంట్లోనే కాదు, నీ రూమ్లో, నీ జీవితంలో కూడా అడుగు పెట్టాను అని ధైర్యంగా చెప్పింది అక్షిత. ఇదిగో ఈ పొగరే నచ్చక ఆ రోజు నిన్ను అలా చేశాను, దానితో అయినా నీ పొగరు దిగుతుంది అనుకున్నాను, కానీ నువ్వు నా ఇంటికి వచ్చి నా పొగరును టచ్ చేశావు, నిన్ను అసలు ఏం చేయాలి అని పళ్ళు బిగతీశాడు రితేష్. ఏం చేస్తావు, ఏం చేయగలవు, మళ్ళీ అలా చేస్తావా, ఈసారి నువ్వు అలా చేస్తే దాన్ని కాపురం అంటారు, చేస్తావా కాపురం అని కన్ను కొడుతూ అడిగింది అక్షిత. నీతో కాపురం చేయడమా, నేను బ్రతికి ఉండగా నిన్ను నా భార్యగా ఒప్పుకోవడం కానీ నీతో కాపురం చేయడం కానీ నా జీవితంలో జరగదు అని అన్నాడు రితేష్. జరగవు, నీ జీవితంలో ఇప్పటి వరకు జరిగినవి ఏవి కూడా ఇక ముందు జరగవు, నీ నుంచి అన్నీ లాక్కుంటాను, నీ ఆనందంతో సహా అని అంది అక్షిత. అది నీ వల్ల కాదు, నా గురించి తెలియక పిల్ల ఆటలు ఆడుతున్నావు, ఓడిపోతావు అని అన్నాడు రితేష్. పిల్ల ఆటలు కాదు మిస్టర్ రితేష్, పెళ్లి ఆటలు, ముందు ముందు నువ్వే చూస్తావు కదా
అని అంది అక్షిత. సరే చూద్దాం కానీ పోయి ఆ మూలన పడుకో అని అన్నాడు రితేష్. దానితో అక్షిత బెడ్ మీద ఉన్న పిల్లో తీసి రితేష్ మీదకు విసిరి, ఆ మూలం పడుకోవాల్సిన కర్మ నాకేంటి? నేను నీ భార్యని, ఈ ఇంటి కోడలిని. నేను బెడ్ మీద పడుకుంటా, నువ్వే పోయి ఆ మూల పడుకో అని బెడ్ మీద పడుకుంది అక్షిత. దానితో చిరాగ్గా ఫీల్ అయ్యి సోఫాలో పడుకున్నాడు రితేష్. మరోవైపు రూమ్లో కోపంగా అటు ఇటు తిరుగుతున్న రిత్విక్ గదిలో అడుగుపెట్టింది అంజమ్మ. గదిలోకి వచ్చిన అంజమ్మను పైనుంచి కింది వరకు చూసి, ఇది దీని వాటం, నా కర్మ కాకపోతే నేను దీన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అని మనసులో అనుకొని, ఏయ్ నువ్వేంటి నా గదిలోకి వచ్చావు అని కోపంగా అడిగాడు. ఇది మరీ బాగున్నది, పెళ్ళాం అన్నాక మగాని గదిలోకి కాక మరి ఎక్కడ పడుకుంటుంది? నా మగని గదిలోకి నేను వచ్చాను అని అంది అంజమ్మ. నిన్ను కాదే, నీ మెడలో తాళి కట్టినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అని అన్నాడు రిత్విక్. ఆ మాట విని స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళి చేతిలో పాల గ్లాస్ టీపాయ్ మీద పెట్టి బెడ్ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని గడ్డం కింద చేయి పెట్టుకొని, ఆ బుద్ధి నీకు ఇప్పుడొచ్చిందా మిస్టర్ రిత్విక్ అని అంది అంజమ్మ. అంజమ్మ స్టైల్లో వాయిస్లో తేడా గమనించి, ఏయ్ ఇప్పుడు నువ్వు రిత్విక్ అన్నావు కదా అని అడిగాడు రిత్విక్. నేను ఏమన్నాను మిస్టర్ రిత్విక్? ఆ బుద్ధి నీకు ఎప్పుడు వచ్చిందా మిస్టర్ రిత్విక్ అని అన్నాను అంతేగా అంది అంజమ్మ. అది విన్న రిత్విక్కి మైండ్ బ్లాంక్ అయింది. నీకు రా పలకదు కదా, మరి రిత్విక్ అని ఎలా అన్నావు అని అనుమానంగా అడిగాడు. రా పలకకపోవడానికి, తింగరి దానిలా మాట్లాడడానికి నేనేమైనా పిచ్చిదాని అనుకుంటున్నావా రిత్విక్? కాదు, నిన్ను పిచ్చివాడిని చేయడానికి వచ్చిన నీ పాలిట యమదూతను అంది అంజమ్మ. అంటే బయట వాళ్ళు ముందు నువ్వు ఆడింది అంత నాటకమా అని కోపంగా అడిగాడు రిత్విక్. దానికి నవ్వుతూ, నీకు ఇంకా అర్థం కాలేదా అని అంది అంజమ్మ. దాంతో చిరాగ్గా అంజమ్మను చూస్తూ, అసలు ఏంటి ఈ నాటకం? నువ్వెందుకు వచ్చావు? ఈ నాటకం ఎందుకు ఆడుతున్నావు అని అడిగాడు రిత్విక్. నువ్వెందుకు వచ్చావు? సంతోషంగా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకొని ఆనందంగా గడపాల్సిన నా జీవితంలోకి వచ్చి నా ఇష్టంతో సంబంధం లేకుండా నా మెడలో తాళి ఎందుకు కట్టావు? తాళి కట్టి నా జీవితాన్ని ఎందుకు కల్లకల్లోకం చేశావు అని సూటిగా రిత్విక్ని చూస్తూ అడిగింది అంజమ్మ. చెప్పాను కదా, ల్యాండ్ కోసం తాళి కట్టాను అని అన్నాడు రిత్విక్. నువ్వు ల్యాండ్ కోసం చేస్తే నేను నా పగ కోసం చేస్తున్నా. నా జీవితాన్ని నాకు దూరం చేసిన నీ అంతా చూడడానికే వచ్చాను అని అంది అంజమ్మ. ఇంట్లోకి వచ్చినంత మాత్రాన నువ్వు నన్ను ఏం చేయగలవు అని అడిగారు రిత్విక్. చేస్తాను, నేనే చేస్తాను. మీ ఆఫీస్లో నిన్ను పనివాడిలా చేస్తాను, నీ ఇంట్లో పనికిరాని వాడిలా చేస్తాను, నీ జీవితంలో ప్రేమ, పెళ్ళి, కుటుంబం అనే పదానికి ఆస్కారం లేకుండా చేస్తాను అని అంది అంజమ్మ. అక్షయ, అక్షిత ఏం చేయబోతున్నారో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.